నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ కొరటాల శివ మూవీ అప్డేట్ గురించి అయితే ఒక ఆసక్తికర విషయం అయితే బయటకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ వచ్చేసి కార్పెంటర్ అని అయితే పరిశీలిస్తున్నారంట. ఇప్పుడు ఈ వార్త వచ్చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. ఈ టైటిల్ వెనుకున్న కారణం ఏంటి, అసలు ఈ సినిమా కథ ఏంటి, షూటింగ్ విశేషాలు ఏంటి, కొరటాల శివ ఈసారి ఎలాంటి మాస్ ఎమోషనల్ కథను సిద్ధం చేశారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నచ్చండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం కనుక వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ అప్డేట్ కనుక వెళ్తే, బాలకృష్ణ హీరోగా కొరటాల శివ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పైన రోజు రోజుకి అంచనాలు అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, మేకర్స్ ఈ సినిమాకి కార్పెంటర్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది, అప్డేట్ కూడా వస్తుంది. ఈ టైటిల్ వినగానే ఇది ఒక సాధారణమైన సినిమా కాదని కూడా మనకు అర్థమవుతుంది. కొరటాల శివ గారి సినిమాల్లో ఎప్పుడు ఒక సామాజిక అంశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ సినిమాలో కూడా సమాజానికి సంబంధించిన ఒక బలమైన కథని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కూడా మనకైతే అర్థమవుతుంది. కార్పెంటర్ అనే పదం ఇది కేవలం ఒక వృత్తి అనే మాత్రమే కాదు, సమాజాన్ని నిర్మించే వ్యక్తి అనే అర్థంలో ఉపయోగించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో అయితే మాత్రం చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఏంటంటే, ఈ టైటిల్ అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. వీళ్ళ సైడ్ నుంచి అధికారికంగా వీళ్ళు ప్రకటిస్తేనే దీన్ని మనం కన్ఫామ్ అయితే చేసుకోవచ్చు. అసలు కొరటాల శివ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే, భారీ ఎలిమెంట్స్తో పాటు బలమైన మెసేజ్ కూడా ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్య, దేవర, ఇలా ప్రతి సినిమాలో కూడా ఒక బలమైన సామాజిక నేపథ్యం అయితే కనిపిస్తుంది మనకి. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా బాలకృష్ణ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని మనకైతే అర్థమవుతుంది. మాస్ యాక్షన్తో పాటు కుటుంబ నేపథ్యాలు, బలమైన భావోద్వేగాలు, సమాజానికి సంబంధించిన అంశాలు, భారీ ఎలివేషన్స్, ఇలాంటివన్నీ ఈ కథలో ఉండబోతుందని మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. బాలయ్య అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ పాయింట్స్ ఈ సినిమాలో ఉంటాయని మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ అప్డేట్ నుంచి. తాజా సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ సినిమా సంబంధించి ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ఆగస్టు నెల చివరి వారంలో 20 రోజుల పాటు అయితే మాత్రం చిత్రీకరించడానికి అయితే రెడీ చేస్తున్నారంట. వందలాది మంది ఆర్టిస్టులతో ఒక భారీ యాక్షన్ సీక్వెల్కి సంబంధించి ఎపిసోడ్ని అయితే డిజైన్ చేస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాని సుధాకర్ చిరుకూరిగా అయితే నిర్మిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు కొరటాల శివ గారు ఇప్పటివరకు చూపించిన ఒక విభిన్నమైన కథని ఇందులో చూపించబోతున్నారా, బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించి అభిమానులు సర్ప్రైజ్ చేయబోతున్నారు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకి సినిమాలో రాబోతున్నాయి, మనం చూడబోతున్నాం అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. మరి అసలు మీకేమనిపిస్తుంది, కొరటాల శివ గారు బాలకృష్ణ గారిని ఏ విధంగా డైరెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు, ఏ విధంగా చూపించబోతున్నారని మీరైతే అనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాలకృష్ణ గారు ఏంటంటే ఒక విభిన్నమైన కథతో వస్తున్నారని మనందరికీ తెలుసు. ఇప్పటివరకు ఏంటంటే బాలయ్య బాబు గారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రకంగా ఒక కొత్తదనాన్ని అయితే మాత్రం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన కొత్త కథలు ఎంచుకుంటూ ఉంటారు. అలాగే కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారనమాట. మరి చూద్దాం ఇప్పుడు మరి కొరటాల శివ గారు, బాలయ్య బాబు గారి నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై మరి ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయి, మరి ఎలాంటి భారీ వసూళ్ళు సాధిస్తుంది ఈ మూవీ అనేది మనం ఈ సినిమా సంబంధించి మరేదైనా అప్డేట్ వచ్చాము మళ్ళీ మాట్లాడుకుందామండి. ప్రస్తుతానికైతే ఈ సినిమా మాత్రం నెక్స్ట్ 2027లోనే రిలీజ్ అవుతుందని అప్డేట్ అయితే ఉంది. మరి దానికి సంబంధించి ఇంకేదైనా రెగ్యులర్ అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది అప్డేట్. అసలు దీనిపై మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.